స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ సువార్త సభల్లో రెండవ దినమున మనం ప్రవేశించి ఉన్నాం. గత రాత్రి దేవుడు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా జరిగించిన దేవాది దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. తిరిగి రెండవ రోజు కూడుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికే స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అన్నిటికంటే విలువైంది, శ్రేష్టమైంది సమయం. ఈ సమయం పోయిన తర్వాత తిరిగి రావాలన్నా రాదు. సమయమును సద్వినియోగం చేసుకున్నవారు బైబిల్ దృష్టిలో జ్ఞానం కలిగిన వారు. సమయాన్ని పోగొట్టుకున్నవారు అజ్ఞానులవుతారు. కనుక మనం చేసే పని ఏముంది? దైవ సన్నిధిలోకి వెళ్ళటానికి సిద్ధపడి వెళ్ళటమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ఇటువంటి భాగ్యాన్ని పోగొట్టుకోకుండా వచ్చే విషయంలో కూడా త్వరపడటం కూడా చాలా అవసరం. వచ్చే విషయంలో నిర్లక్ష్య భావం అంత మంచిది కాదు. ఎంత ఆసక్తి కలిగి ఎంత త్వరితంగా దైవ సన్నిధిలోకి అడుగు పెడతామో మన ఆసక్తిని, మన త్వరగా వెళ్ళే విధానాన్ని దేవుడు చూస్తాడు. దాన్ని బట్టే నీకు ప్రతిఫలం దొరుకుతుంది, దాన్ని బట్టే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. రండి, ఈరోజు రెండవ రోజు వర్తమానంలోనికి మనము ప్రవేశిద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము తీసి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తీసి చూడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2-3 వచనాల దాకా చదువుకుందాం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకి ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పాదాలకు మేము నమస్కారం తెలియజేస్తూ మీ పాద సన్నిధిలో కూర్చునే సభలు గత మొదటి రోజు ఎంతో జయకరంగా జరిగించుకున్నందుకై స్తోత్రం. తిరిగి రెండవ రోజు ప్రవేశించడానికి మాకును అనుగ్రహించిన చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్య సందేశము మేము వినబోతుండగా వినబుద్ధిని ప్రసాదించండి. నీ దాసుడు వట్టివాడు మట్టివాడు గనుక నీ దాసుడిని మరుగు చేసుకొని శ్రేష్టమైన సంగతులు బోధ చేయండి. ప్రభువా, ఏ విషయం ద్వారా మాతో మాట్లాడి బలపరచాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా బోధించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. రానయ్యున్న దైవ సేవకులు అయ్యగారిని కూడా క్షేమంగా తీసుకొచ్చి రెండవ వర్తమానముగా మీరు మాట్లాడతారని నమ్ముతూ ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్.
దేవునికి స్తోత్రం. ముందుగా దేవుని యొక్క దాసులు ఆత్మీయ సువార్త సభలు ఏర్పాటు చేయాలని దేవుడు సంకల్పించి ఏర్పాటు చేసిన దైవదాసులు ఎజ్రా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వారికి, కుటుంబానికి, అలాగే ఈ సభలన్నిటిని కూడా ఈ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్న మరొక దేవుని సేవకులు బెన్నీ, అలాగే పీటర్ పాల్, అలాగే ఇంకా తదితరులు అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి కూడా నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో వచ్చిన ఆర్కెస్ట్రా బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సౌండ్ సిస్టమ్ చూస్తున్న సహోదరులకు కానీ వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆల్మోస్ట్ నా పేరు మీ అందరికీ తెలుసు, తెలియని వారంటూ ఉండకపోవచ్చు. కనుక మరొకసారి జస్ట్ గుర్తు చేస్తున్నాను. నా పేరు సువర్ణరాజు. దేవుని మాటలు కొద్ది నిమిషాలు విన్న తర్వాత మరలా శ్రేష్టమైన సంగతులు మనం వినబోతున్నాం. వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసం అనేది నీలోకి రావాలంటే వినాలి. వినుట వలన విశ్వాసం కలిగిద్ది. శ్రేష్టమైన మాటలు, లోకవార్తలు కాదివి, కల్పించే కథలు కాదివి, లేకపోతే తమాషాగా ఉండే కథలు కాదు, ఈ లోక సంబంధమైన వార్త ఏది కాదు. ఇది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథములో నుంచి వచ్చే ప్రతి మాట మనం వినాలి. మంచిది. లేఖనం చదువుకున్న ప్రకారంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ పదము చెప్పుకొని ముగిస్తాను. అబ్రహాము దేవుని నమ్మెను. ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడకూడదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరలా చెప్తున్నాను, అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకం అనేది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నమ్మటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దేవుని నమ్మాము అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. బాప్తీసం తీసుకున్నాం, తప్పులేదు చెప్పుకోవటం. దేవుని బిడ్డగా మార్చబడ్డాం, తప్పులేదు దేవుని నమ్మామని చెప్పుకోవటం. సేమ్ అదే అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను. ప్రియా దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. అబ్రహాము దేవుని నమ్మాడు అనే మాటను ఇక్కడ రాస్తూ మరలా ఇదే పదాన్ని గలతీలకు రాసిన పత్రికలో కూడా మనము చూడవచ్చు. అబ్రహాము దేవుని నమ్మిను అనే మాట గలతీలకు రాసిన పత్రికలో కూడా చాలా చక్కగా సేమ్, ఇంక వేరేది ఏం లేదు, అదే మాట ప్రస్తావించింది. 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, మరలా చెప్తున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమా పత్రికలో అదే మాట ఉన్నది, గలతీలకు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉన్నది. ఈ 2 పత్రికలు రాసింది అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు రాస్తూ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందనే మాట
చూడగలుగుతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము దేవుని నమ్మాడంట. అంతకుముందు ఎవరిని నమ్మాడో, ఇప్పుడు దేవుని నమ్మాడనే మాట మనం చూడగలుగుతున్నాం. అంతకుముందు యెహోషువ గ్రంథములో మీరు చూసినట్లయితే 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యెహోషువ జనాలతో ఎట్లా అంటున్నాడు? ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ ఆదరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది ఆదరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత దూరం వెళ్ళట్లేదులే కానీ కావలసిన పాయింట్ తీసుకుందాం. అక్కడ ఒక నది కనపడుతుంది, యూఫ్రటీస్ నది. అవతల ఉన్న పరిస్థితి ఏంటో మనం చూడగలుగుతున్నాం. నది అవతల ఏమున్నది? ఏం చేశాడు అబ్రహాం అంటే, నది అవతల కంట అబ్రహాము కుటుంబం, వాళ్ళ నాన్నగారి పేరు తేరహు. తేరహుకు 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. 3 కుమారులు. వీరు నది అవతలంటే కల్దీల పట్టణంలో ఉన్నప్పుడు విగ్రహ సంబంధమైన పూజలు కలిగి ఉన్నారని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వారు ఇతర దేవతలను పూజించిరి అనే మాట మనం చూడగలుగుతున్నాం. వారు ఇతర దేవతలను పూజిస్తూ వాటిలో వారు నిమగ్నమైపోయి ఉన్నట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇతర దేవతలను పూజిస్తున్నారు అంటే ఆ సమయంలో వారికి అది, లేకపోతే వారు చేసే ఆ పూజ వాళ్ళకు దేవుడిగా భావించుకున్నారు. కాబట్టి వారు ఆ సమయంలో వాటిని ఆరాధిస్తూ అవే దేవుడిగా భావించుకుంటూ ముందుకెళ్తున్నారు. తేరహు కుటుంబం కల్దీల పట్టణంలో ఉన్నది. ఆది కాండము గమనించినట్లయితే, ఆది కాండంలోనికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఉన్న పట్టణము లేకపోతే ఉన్న ప్రదేశము మనకు తెలియజేసే సమాచారం. ఆది కాండము 11వ అధ్యాయం, ఆది కాండము 11వ అధ్యాయంలో 27వ వచనం మనకు కనపడుద్ది. తేరహు వంశవాళి ఇది. తేరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తను పుట్టిన దేశమందలి కల్దీలను ఊరు పట్టణములో తన తండ్రి అయిన తేరహు కంటే ముందుగా మృతి నొందెను. చాలు, ఇక్కడ ఉన్న ప్లేస్ మనకు కనబడుతుంది. తాను పుట్టిన దేశం కల్దీల అనే ఊరి ప్రాంతం. కల్దీలనే ప్రాంతంలో వారు ఉన్నారు. తేరహు కుటుంబం. తేరహుకు 3 కుమారులను ఇందాకనే చెప్పాను. అబ్రహాము, నాహోరు, హారాను. 3కు వివాహమైంది. 3కు వివాహమైన తర్వాత హారాను తాను కూడా చక్కగా లోతు కన్నాడు. ఈ కల్దీల పట్టణంలో వీరు నివసిస్తున్నారు. ప్రభునందు పిల్లరా, ప్రాంతాన్ని బట్టి భక్తి అనేది వచ్చిందని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో నువ్వు వెళ్ళగలిగితే ఆ ప్రదేశానికి సంబంధించిన భక్తి అనేది అక్కడున్న ప్రజలకు అవలంబించుకుంటారు. కొన్ని పట్టణాలు, కొన్ని ప్రాంతాలు కొన్ని వాటికి ప్రసిద్ధిగాంచినాయి. కొన్ని వాటికి ప్రసిద్ధిగాంచినాయి కాబట్టి
ఆ ప్రసిద్ధిగాంచిన పట్టణాలకు వాళ్ళు అంకితమైపోయి అక్కడున్న వాటికే వారు పూజలు చేయడం ఖచ్చితంగా ఉంటుంది. కల్దీల పట్టణం అనేది మీరు చరిత్రలో పుస్తకాల్లో చదివినప్పుడు, నేను చదివినప్పుడు అసలు కల్దీల పట్టణంలో ఏముందని నేను చదవటం ప్రారంభం చేశాను. ప్రారంభం చేసినప్పుడు ఆ కల్దీల పట్టణంలో చంద్రబింబాన్ని ఎక్కువగా ఆరాధించే ప్లేస్ అది. చంద్రబింబాన్ని ఎక్కువగా ఆరాధించే ప్లేస్. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో సూర్యుడిని ఆరాధించేవారు ఉన్నారు, చంద్రుడును ఆరాధించేవారు ఉన్నారు, రకరకాల దేవతలను ఆరాధించేవారు ఉన్నారు. వారికి వాటి మీద ఉన్న మక్కువ వలన వారు ఆరాధిస్తూ ఉంటారు. ప్రియమైన వారులారా, ఈ కల్దీల పట్టణంలో చంద్రుడు ఆరాధించే కేంద్ర స్థలం కాబట్టి వారు అక్కడే ఆ ప్రదేశంలో వారు చక్కగా వారికి కలిగిన దేవతలను పూజిస్తున్నారు. వారు ఏ దేవతలను పూజించారనేది నేను చెప్పటం కాదు, కానీ ఇతర దేవతలను పూజించారని బైబిల్ చెప్తుంది. అయితే మొత్తానికి బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే విగ్రహ సంబంధమైన కుటుంబముగా ఉన్నది అని చెప్పొచ్చు. విగ్రహ సంబంధమైన కుటుంబముగా ఉన్న ఈ కుటుంబం ఎందుకు దేవుని వైపు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది? చాలా జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు మీరు కూడా చాలా మంది మైక్ ఇస్తే చెప్తారు, మేము ఫలానా అని చెప్పేసి. మీ సంగతి ఏమిటో నా సంగతి చెబుతా వినండి. చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు నా ఎంట్రుకలు తీసి తిరుపతికి వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. తిరుపతికి మొక్కుబడి చేసుకున్నప్పుడు పెద్దయిన తర్వాత పోయి మొక్కుబడి చెల్లించాలని వాళ్ళ తీర్మానం. చిన్నప్పుడు 7 సంవత్సరాలు నా ఎంటికలు పెరిగినాయంట. వాటన్నిటిని నీట్గా కట్ చేసి ఒక మంచి కొత్త బట్టలో చుట్టి అవి జాగ్రత్తగా దాచిపెట్టారు. నేను పెద్దోడిని అయిన తర్వాత నాకు అవి చూపించారు. అయ్యా, నీ పేరు నాగరాజు అని పేరు పెట్టాము, నువ్వు తిరుపతి పోయి ఈ యొక్క ఎంట్రుకలు అక్కడ సమర్పణ చేసుకొని గుండు కొట్టించుకొని రావాలి అని చెప్పేసి అన్నారు. అంటే నేను అన్నాను, చిన్న వయసులో నుంచి నేను యేసు ప్రభుని తెలుసుకున్నా. చిన్న వయసులో నుంచి యేసు ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి ఇంకా నేను బయటికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. మా నాన్నగారు, మా అమ్మ కానీ, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా వారి వారి వృత్తుల్లో వారి వారి పద్ధతుల్లో పూజలు చేసుకుంటున్నారు. సరే, వాళ్ళని నేను తప్పని నేను అంటలేదు. ఇప్పటికీ అప్పటికి వారు చేసుకుంటున్న వృత్తిలో వాళ్ళు ఉన్నారు. అయితే నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి హాస్టల్లో ఉన్నాను. 1వ తరగతి నుంచి హాస్టల్లో ఉన్నాను కాబట్టి ఆ హాస్టల్ వారు నాకేమి నేర్పారంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి నేర్పించారు. చిన్న వయసులోనే ప్రార్థనలు నేర్పించడం ప్రారంభమైనాయి. భోజనానికి ప్రార్థన చేసుకోవాలి, తెల్లవారుజామున 5 గంటలకి లేపుతారు వాళ్ళు, అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మేమేం చేయం, వాళ్ళు చేస్తారు. కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకుంటాం. అలాగూ 1వ తరగతి నుంచి ప్రారంభమై 8వ తరగతి దాకా నేను అదే హాస్టల్లో చదివాను. అదే హాస్టల్లో చదివినప్పుడు నేను వారు చెప్పినట్టే నడుచుకోవాలి కాబట్టి వారు నాకు ప్రార్థనలే నేర్పారు. బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఇది నాకు నేర్పిన పద్ధతి. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు మా బాబాయికి నాకు పోటీ పడింది. హాస్టల్లో ఉంటే హాస్టల్ పద్ధతులు పాటించు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పద్ధతులు పాటించకూడదని చెప్పేసి అనేవాడు. కానీ నాకు చిన్నప్పటి నుంచి యేసు ప్రభువుని గురించి మాత్రమే చెప్పారు కాబట్టి ఆ మాటలే నేను విన్నాను. ఆయనతోనే నేను నడవటం ప్రారంభం చేశాను. ఇక తిరిగి మళ్ళీ ఇప్పుడు చూడలేదు. పెద్దవాడైపోయిన తర్వాత తిరుపతి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు. మా నాన్నగారు అన్నారు, అయ్యా మనకు కీడొచ్చింది, నీకు తెలియదు,
నువ్వు చిన్న వయసు, మనము కీడులో పడతాం, నష్టంలో పడతాం అని చెప్పేసి అన్నారు. ఏది చేసినా నేను వెళ్ళలేదు, మొక్కుబడి లేదు నాకు. నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏ రోజైతే ప్రభువును చిన్న వయసు నుంచి పట్టుకున్నానో ఈ రోజు కూడా అదే బైబిల్తోనే నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్తారా? కొంచెం సౌండ్ పెంచండి. ఇంకొంచెం చాలా మంది వచ్చారుగా, పెంచవచ్చుగా. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నేను ఆగలేదు, ప్రభువుతోనే నడుస్తున్నా. ఇది నా చరిత్ర, పక్కన పెట్టండి. అబ్రహాం గురించి చెప్తున్నాను. విగ్రహ సంబంధమైన కుటుంబంలో నుంచి వచ్చాడు. విగ్రహ సంబంధమైన కుటుంబంలో కల్దీల పట్టణంలో ఉన్నప్పుడు, ఆ కల్దీల పట్టణంలో అక్కడ ఉన్న విగ్రహ సంబంధమైన వాటిలో ఉంటున్నప్పుడు అక్కడే హారానుకు పుట్టిన కొడుకు లోతు ఉన్నాడు. లోతు పుట్టిన తర్వాత హారాన్ అనే అతను చచ్చిపోయాడు. తండ్రి కంటే ముందుగానే చచ్చిపోయాడు, తేరహ కంటే. చచ్చిపోయిన తర్వాత ఒకవేళ నేను భావిస్తున్నాను, లేదా నేను తెలియజేస్తున్నాను, ఆయన చనిపోయిన తర్వాత ఈ కుటుంబం అనేది షిఫ్ట్ అయింది. ఈ కుటుంబం ఆ కల్దీల పట్టణంలో ఉండకుండా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళ నాన్నగారు తేరహు అక్కడ ఉంచలేదు. ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆ కల్దీల పట్టణంలో నుంచి హారాను అనే పట్టణంలోకి తీసుకొచ్చాడు. కల్దీల పట్టణంలో నుంచి వాళ్ళ కుటుంబం అంతా కూడా హారాన్లోకి వచ్చేసింది. నేను ఇందాక మీకు చెప్తున్నాను, ఏ ప్రాంతంలో ఏ దైవ భక్తి నడిచిద్దో దానికి ఎక్కువగా లోనవుతా ఉంటారు ప్రజలు. దానిలో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, దానిలో ఏదైనా మాకు ప్రభు మా భక్తి మాకు సరైన రోవలో నడిపించట్లేదేమో, మాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదేమో అనిపించినప్పుడు మరలా ఇతర యొక్క దేవుళ్ళ వైపు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటిదాకా ఎవరు కూడా రారు. సువార్త సభల్లో కూడా యేసు ప్రభు గొప్పతనం గురించి ఎందుకు తెలియజేస్తామంటే, ఆయన గొప్పవాడని మేము నమ్మాం కాబట్టి, నమ్మిన ఈ సువార్తను 10 మందికి పంచడమే ఈ సువార్త సభలు. 10 మందికి పెంచి, ఇదిగో మేము ప్రభువుని నమ్ముకున్నాం, ఆ సువార్త మీకు ఇష్టమైతే మీరు నమ్ముకోమని చెప్పేసి చెప్పడమే ఈ సువార్త సభలు. కనుక హారాన్లోకి వచ్చిన తర్వాత బైబిల్ అద్భుతమైన మాటను ప్రస్తావించింది. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయంలో 6వ వచనం. అప్పుడు అబ్రాము షేకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూరు వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, చప్పట్లు కొడతాండే గట్టిగా, ఇంక చేతులుంటే ఇంకొంచెం గట్టి కొట్టినా పర్లేదు. ఎందుకు కొట్టమన్నానంటే చెప్తున్నాను వినండి. గత జీవితంలో కల్దీల పట్టణములో ఈ తేరహు కుటుంబం ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమైన దేవుళ్ళు వారికి కనిపించలేదు. ఎప్పుడైతే హారాన్లో అడుగు పెట్టారో, అక్కడున్న ఆ పరిస్థితులకు లోనైన తర్వాత ప్రభు వైపు చూడాలనే మనసు వారికి కలిగినప్పుడు సాక్షాత్తుగా దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అందుకు చప్పట్లు కొట్టించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవు, గత జీవితంలో మాట్లాడిన దేవుడు కనిపించలేదు, గత జీవితంలో బలపరిచిన దేవుడు లేడు. ఇప్పుడు ఎప్పుడైతే హారాన్లోకి వచ్చాడో అక్కడ దైవ ప్రత్యక్షత ఆయన దగ్గరకు వచ్చేసింది. సాక్షాత్తుగా దేవుడే ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చదవండి అయ్యా, ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు కలిగిన ప్రత్యక్షమైన యెహోవాకు
ఒక్క బలిపీఠము కట్టెను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఏది కొట్టమంటే కొడుతున్నారు, అది కూడా ఇష్టం లేకుండా కొడుతున్నారు. ఎవరైనా నెట్టారా ఇక్కడికి రమ్మని? ఇష్టంగానే వచ్చారా? ఇష్టంగా వస్తే చేతులు పైకెత్తి కొట్టండి. అది అట్ట 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 ఉండాలి, అట్ట ఉండాలి. అది ఇష్టం. బలవంతంగా ఎవరు నన్ను తీసుకొచ్చారమ్మా ఇక్కడ మిమ్మల్ని? తెచ్చినా సంతోషమే, దేవుని మాటలేగా. ఇక్కడ చెడగొట్టే విషయాలు ఏం లేవు. ప్రైజ్ ది లార్డ్. ఎంత సంతోషం వేసిందో తెలుసా ఆయనకి? ఎంత ఆనందం వేసిందో తెలుసా? సాక్షాత్తుగా దైవ ప్రత్యక్షత, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చూస్తున్నావే ఈ ప్రదేశం, చూస్తున్నావే ఈ దేశం, చూస్తున్నావే ఈ ప్రాంతం, చూస్తున్నావే ఈ భూమి. ఒకసారి చూసుకో. ఈ ప్రదేశం అంతా నీ సంతానానికి ఇవ్వబోతున్నాను. నమ్మినోళ్ళు కూడా చెప్పట్లో. నీ సంతానానికి ఈ ప్రదేశాన్ని ఇవ్వబోతున్నాను. బా, ఎంత అద్భుతమైన మాట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం అండి. గత జీవితంలో లేదు ఈ అనుభవం. అసలు నేనేమంటానంటే, సంతానం ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఆయనకి ఏమైనా సంతానం కలిగిందా దేవుడు మాట్లాడినప్పుడు? లేదండి. మాట్లాడినప్పుడు వయసు కూడా చెప్పాలి. దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు వయసు కూడా చెప్తాం. 4వ వచనం, ఆదికాండము 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడండి అక్క. చాలామంది వచ్చారు. 75 అని చెప్పలేరు. ఎంత? ఎవరన్నా ఉన్నారా 75 వాళ్ళు ఇక్కడ? ఎందుకంటే ఆ వయసులో దేవుని నమ్ముకోవాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది. రేపో మాపో అన్నట్టుగా ఉంటుంది మా జీవితాలు. రేపో మాపో ఉన్న మా జీవితాలకి ఇంకా దేవుడు ఏ దేవుని కొలిస్తే ఏముందిలే అనే కోణంలో ఉంటారు. ఈయనే గొప్ప దేవుడు అమ్మా, ఈయన వైపు చూడండి అని చెప్పేసి మనం